మీది చాలా గొప్ప మనసు సార్. కరుడుగట్టిన నేరస్తులకి ఒక మనసు ఉంటుంది. ఆ మనసును శుద్ధి చేసి ఒక అందమైన జీవితాన్ని ఇవ్వాలని చాలా బాగా ఆలోచించారు సార్. ఖైదీలకు మోటివేషన్ క్లాసులు చెప్తానంటే నేను నవ్వుకున్నాను సార్. కానీ ఈరోజు నేను అనుకున్నది తప్పని తెలిసింది. ఆ ఒక్క ఆలోచనతోనే ఎంతోమంది ఖైదీలకి మంచి లైఫ్ను అందించారు సార్. నాదే ఉంది సార్. అర్థం చేసుకోవడం, ఆచరించడం అనేది వాళ్ళ గొప్పతనం. నేను కేవలం వాళ్ళకి మంచి మాటలు చెప్తానంతే. ఈరోజు ఆ 4 మంచి మాటలు చెప్పేవాళ్ళే కరువయ్యారు సార్. జీవితం మీద ఆశ, అధికారం మీద కాంక్షతో నమ్మిన వాళ్ళనే మోసం చేస్తున్నారు. చేసేది వాళ్ళ స్వార్థం కోసం. అది బయటపడితే మన కోసమే అని ఏదేదో చెప్తున్నారు సార్. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి సార్? నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎప్పుడూ ఎవ్వరికి నా డీటెయిల్స్ చెప్పొద్దు, నా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వద్దు. సార్, నేను చాలాసార్లు అడిగాను, కానీ మీరు సమాధానం మాత్రం చెప్పడం లేదు. ఎందుకు ఇలాంటి రిక్వెస్ట్ చేస్తున్నారు సార్? మీ అడ్రస్ చెప్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా? ప్లీజ్ నన్నేం అడగొద్దు. నాకు ఈ సాయం చేస్తే చాలు. నేను ప్రజెంట్లోనే ఉండాలనుకుంటాను. రేపటిని నిన్నటిని తలుచుకోవాలనుకోను. అందుకే